వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. ఇంకో 15 రోజుల్లో టాలీవుడ్ సంక్రాంతి సందడి మొదలు కాబోతుంది. 2 డబ్బింగ్ కలిపి మొత్తం 7 సినిమాలు రిలీజ్ కానుండడంతో మూవీ లవర్స్ ఆనందం మామూలుగా లేదు. కాకపోతే పర్సులకు ఎక్కువ చిల్లులు పడతాయనేది ఒప్పుకోవాల్సిన వాస్తవం. ముఖ్యంగా ఫ్యామిలీలతో పాటు థియేటర్లకు వెళ్లాలంటే టికెట్ రేట్లు ప్రియంగా ఉండబోతున్నాయి. అయితే ఈసారి కాంపిటీషన్కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలున్నాయి. అదే సింగిల్ హీరో మల్టీ హీరోయిన్స్ కంటెంట్. బహుశా ఇలా జరగటం ఇదే మొదటిసారి కావచ్చు. భర్త మహాశైలకు విజ్ఞప్తిలో రవితేజ భార్య డింపుల్ హయత్ ప్రియురాలు సంయుక్త మీనన్ మధ్య నలిగిపోయే క్యారెక్టర్ చేస్తున్నారు. నారి నారి నడుము మురారిలో శర్వానంద్ ప్రెజెంట్ లవర్ సాక్షి వైద్య మాజీ ప్రియురాలు సంయుక్త మీనన్ మధ్య శాండ్విచ్ అయ్యే పాత్రలో నవ్వించబోతున్నారు. రాజా సాబ్లో ప్రభాస్ జోడీగా ఏకంగా 3 భామలున్నారు. మాలవిక మోహనన్, నిధి అగర్వాల్తో పాటు రిద్ది కుమార్ డార్లింగ్తో కలిసి ఆడపాడబోతున్నారు. వీళ్ళల్లో ఎవరు ప్రభాస్తో 3 ముళ్ళు వేయించుకుంటారనేది తెర మీద చూడాలి. మనశంకర్ వరప్రసాద్ గారిలో చిరంజీవి జోడి నయనతార ఒకరే అయినా క్యాథరన్ థ్రెస్సా కూడా ఇంపార్టెంట్ లీడ్గా చేస్తున్న సంగతి తెలిసిందే. లింక్ ఏంటనేది దర్శకుడు అనిల్ రావుపుడి బయట పెట్టడం లేదు. అనగనగా ఒక రాజులో మాత్రం నవీన్ పొలిశెట్టి జోడీగా మీనాక్షి చౌదరి కనిపించనుంది. సింగిల్ హీరోయిన్ మూవీ ఇదొకటే అని చెప్పుకోవాలి. ఇక విజయ్ జననాయకుల్లో పూజా హెగ్దే, శివకార్తికేయన్ పరాశక్తిలో శ్రీలీల హీరోయిన్ల పక్కన సింగిల్గానే మెరవబోతున్నారు. కాకపోతే ముందు చెప్పుకున్న వాటిల్లో పోలిస్తే వీటిలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ కన్నా కమర్షియల్ హంగులు ఎక్కువగా ఉంటాయి. పండక్కి ఎంటర్టైనర్లు ఖచ్చితంగా ఆదరణ దక్కించుకుంటాయనే నమ్మకంతో ఇంత హెవీ కాంపిటీషన్ సృష్టించారు నిర్మాతలు. కానీ థియేటర్స్ పంపకాలు, షోల షేరింగ్ లాంటి సమస్యలు డిస్ట్రిబ్యూటర్లను ఇబ్బంది పెట్టడం తప్పేలా లేదు. ముఖ్యంగా బిజీ సెంటర్స్లో ఈ సమస్య తీవ్రం కావచ్చు. జననాయకుడు హక్కులను దిల్ రాజు తీసుకున్నట్టు సమాచారం. గతంలో వారసుడు నిర్మించిన కారణంగా ఇప్పుడు ఏపీ తెలంగాణలో విజయ్ కొత్త సినిమా బాధ్యతని తీసుకున్నట్టు ట్రేడ్ టాక్. దీంతో పాటు మరో 3 సినిమాలు దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. నేపథ్యంలో ఎలాంటి సమన్యాయం చేస్తారో చూడాలి. మొత్తం సంక్రాంతి సినిమాలన్నీ కలిపి 700 కోట్లకు పైగానే బిజినెస్ చేయబోతున్నట్టు సమాచారం. దీంట్లో సింహభాగం ప్రభాస్దేనా అని వేరే చెప్పనక్కర్లేదు. రాజా సాబ్ హారర్ కామెడీతో రూపొంది పోలిక పరంగా మిగిలిన వాటికి దూరంగా సేఫ్గా ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ బడ్జెట్ పరంగా చూసుకున్నా ప్రభాస్ మూవీకి ఏది దర్దాపుల్లో లేదు. మనశంకర్ వరప్రసాద్ 2వ స్థానాన్ని తీసుకుంటుంది. ఇక రన్నింగ్ రేస్ తరహాలో ఇన్నేసి సినిమాలు తలబడటం ఒక రకంగా సంతోషించాల్సిన విషయమే అయినా ఇలా క్లాష్ అవ్వడం వల్ల పరస్పరం ఓపెనింగ్స్, వసూళ్ల మీద ప్రభావం చూపించడం ఖాయమని కనిపిస్తోంది.